హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈ రోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇండియా నుండి అమెరికాకు వచ్చే స్టూడెంట్స్ అయితేనేమి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అయితేనేమి ఇలాంటి తప్పులు చేస్తే వీసా క్యాన్సిల్ అయిపోతుందండి. అది ఏంటి అన్నది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వేగంగా వాహనం నడిపిన వీసా క్యాన్సిల్. అమెరికాలో విద్యార్థులకు కొత్త టెన్షన్. స్టూడెంట్ వీసా. అమెరికాలో చిన్న తప్పు చేసిన వీసా రద్దుతో పెద్ద శిక్ష పడుతోందని తాజాగా ఓ కథనం వెల్లడించింది. ఇంటర్నెట్ డెస్క్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కాని పరిస్థితుల్లో అమెరికా, యుఎస్ఏలోని విదేశీ విద్యార్థులు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మణిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ కథనం ఆందోళనకు గురి చేస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి నోటీసులు అందుకున్నా సరే వీసా రద్దు వంటి కఠిన శిక్ష ఎదురవుతున్నట్లు ఆ కథనం పేర్కొంది. భారత్ సహా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని స్టూడెంట్ వీసా రివోక్డ్ పలు అమెరికా కళాశాలలు పేర్కొన్నాయి. వారిలో చాలా మందికి క్యాంపస్లలో జరుగుతున్న పాలస్తీనా అనుకూల ఆందోళనతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ గతంలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణం చూపించి వీసాలను రద్దు చేసినట్లు ఆ మీడియా కథనం వెల్లడించింది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్ సహా పలు ప్రముఖ విశ్వవిద్యాలయ అధికారులు ఈ ఆకస్మిక వీసా రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్ను చూసిన తర్వాత ఆ విషయం తమకు తెలిసిందన్నారు. వీసా రద్దుకు సంబంధించిన కారణాలు కూడా ప్రభుత్వం పేర్కొనడం లేదని చెప్పారు. ప్రభావిత విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఆన్లైన్లో గాజా సంబంధిత అంశాలపై మద్దతు తెలిపినందుకు మరికొందరికి స్టూడెంట్ వీసాలు రద్దయ్యాయి. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై అమెరికా నిఘా పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన నాటి నుండి ఇప్పటి వరకు వారికి మద్దతుగా ఎవరెవరు పోస్టులు చేశారు, ఎవరెవరు వాటిని లైక్, షేర్ చేశారనే విషయాలు తెలుసుకోవడానికి ఏఐతో స్కాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ అనే నివేదిక వెల్లడించింది. విద్యార్థులు వారు చేసిన పోస్టులను తొలగించినప్పటికీ ప్రభుత్వ విభాగాల వద్ద వాటి స్క్రీన్ షాట్లు ఉంటాయని ఆ నివేదిక పేర్కొంది. క్యాంపస్ ఆందోళనలో క్రియాశీలకంగా వ్యవహరించిన అమెరికాలోని యుఎస్ఏ విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆందోళనలో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాలు షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం వెళ్ళిపోవాలని ఈమెయిల్స్ పంపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే యాక్సియోస్ నివేదిక తాజా కథనం వెలువడటం చర్చనీయాంశంగా మారింది. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.